మనకు శ్రీకృష్ణుడు అందించిన అమూల్యమైన సంపద భగవద్గీత చదివినంతలో సరిపోదు, వంట పట్టించుకొని ఆచరించాలి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి విషాదాన్ని కూడా యోగంగా మలిచాడు. మనందరి ప్రతినిధిగా ఆ పార్థుడికి కురుక్షేత్ర యుద్ధ సమయంలో భగవద్గీతను బోధించాడు. మహాభారతంలో ఒకే యుద్ధం, రెండే వర్గాలు. కానీ నేడు మన జీవితంలో రోజుకొక యుద్ధం చేస్తున్నాం. గడియకొక కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. మన మనసులోనే లెక్కలేనన్ని శత్రు సమూహాలు, అనేక సమస్యలతో యుద్ధాలు చేస్తున్నాం. వీటన్నిటికీ పరిష్కారాలను ఆనాడే భగవద్గీతలో 18 అధ్యాయాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు లోకానికి చాటి చెప్పాడు. ప్రపంచంలో ఆనాటికి ఈనాటికి ఏనాటికి కృష్ణ గీతను మించిన వ్యక్తిత్వ వికాస సారస్వతం మరొకటి లేదు అని ఎంతోమంది మహాపండితులు కూడా అంగీకరిస్తున్నారు. ఈ భారతావనిలో భక్తి ఉద్యమాన్ని విస్తృతంగా వ్యాపింపజేసిన చైతన్య మహాప్రభు ఓసారి శ్రీరంగంలోని రంగనాథుని ఆలయానికి వెళ్ళారు. సమీప మండపంలో భక్తులు భగవద్గీత గ్రంథాన్ని పారాయణం చేస్తున్నారు. ఓ భక్తుని చేతిలో భగవద్గీత గ్రంథం లేదు, కానీ అతని కళ్ళ వెంట నీరు ధారపాతంగా ప్రవహిస్తూ ఉంది. చైతన్య మహాప్రభు అతని దగ్గరికి వెళ్ళి, నాయనా, నీ దగ్గర భగవద్గీత గ్రంథం లేదేమిటి అని అడిగాడు. స్వామి, నాకు చదువు రాదు అన్నాడు ఆ భక్తుడు. మరి నీ కళ్ళ వెంట ఆ అశ్రువులేంటి అని చైతన్య మహాప్రభు అడిగారు. నేను కళ్ళు మూసుకోగానే కురుక్షేత్ర యుద్ధం కనిపిస్తుంది. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి దివ్యోపదేశం చేస్తున్న దృశ్యం నా కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టుగా కదలాడుతుంది. ఆ శ్రీకృష్ణుడి యొక్క దర్శనం కాగానే, ఆ మాటలు వినిపించగానే ఆనందంలో నా కళ్ళ వెంట బాష్పాలు రాలుతున్నాయన్నాడు చైతన్య మహాప్రభు. అక్కడున్న వారితో, ఈ భక్తుడు మీ అందరిలోకెల్లా చక్కని పారాయణం చేస్తున్నాడు, ఇతడెంత తదాత్మ్యం చెందాడో చూడండి అన్నారు. భగవద్గీతను అనుభూతితో పారాయణం చేసినప్పుడు మరింత ఫలితం దక్కుతుందని తెలియజేశారు. సర్వశాస్త్రాల సారం శ్రీకృష్ణ గీత జ్ఞానం. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత చదివే చోట, భగవద్గీత వినే చోట నేను అదృశ్య రూపంలో ఉంటాను అని అర్జునుడికి అభయమిచ్చాడు. సకల ధర్మ ప్రబోధాలు భగవద్గీతలో నిక్షిప్తమై ఉన్నాయి. వేద జ్ఞానంతో సహా సర్వశాస్త్రాల సారం భగవద్గీతలో ఇమిడి ఉందని, బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి కూడా భగవద్గీతలో తోడ్పడుతుందని గ్రహించాలి. హరే కృష్ణ. ఓ ప్రియమైన మిత్రులారా, మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరైతే కొత్తగా మన ఛానల్ని, మన వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. హరే కృష్ణ.